జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ రంగనాయకీ నమః. ఉల్లాసపల్లవిత పాలిత సప్తలోకీం నిర్వాహకోరకితనేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీ రంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. మనకి సంవత్సరంలో ఉన్నటువంటి మాసాల్లో అతి ముఖ్యమైనటువంటి మాసాల్లో మనకి ఎక్కువగా ప్రసిద్ధిగాంచిన మాసాలంటే కార్తీక మాసము, అలాగే తదుపరి వచ్చేటువంటి ధనుర్మాసము. ఈ కార్తీక మాసము అంతా కూడా శైవాలయాలు అనేటివన్నీ కూడా ఎక్కువగా ప్రాముఖ్యత, కార్తీక మాసం అంతా కూడా శైవాలయాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం. తదుపరి వచ్చేటువంటి ధనుర్మాసం అంతా కూడా శ్రీ వైష్ణవ ఆలయాలకి ఎక్కువగా వెళ్ళటానికి ప్రాముఖ్యతగా ఇస్తూ ఉంటాం. అట్లా కార్తీక మాసంలో శైవాలయాన్ని సందర్శించడం పూర్తిగా, ధనుర్మాసంలో ఎలా అయితే శ్రీ వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటామో, ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మరొక ముఖ్యమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసము అటు శైవాలయాలు ఇటు శ్రీ వైష్ణవాలయాలు రెండూ కూడా అత్యంత వైభవపేతంగా ఎన్నో పూజా కార్యక్రమాలతోటి ఇరువైపులా, అంటే ఈ మాసము కేవలం శైవానికి సంబంధించింది, ఈ మాసము కేవలం శ్రీ వైష్ణవానికి సంబంధించిందని కాకుండా శ్రావణ మాసము అన్ని ఆలయాలు కూడా చక్కగా కలకలలాడుతూ ఆ యొక్క ఆలయాల్లో లక్ష్మీ అమ్మవారు కొలువు తీరై ఆ లక్ష్మీ అనుగ్రహంతో ఈ శ్రావణ మాసం అనేది పురస్కరించుకొని ఉన్నది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ వైభవాన్ని ఎవరైతే లక్ష్మిని ఆరాధిస్తారో, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ నిత్యం పూజిస్తూ ఉంటారో నిష్ఠతోటి శ్రావణ మాసం మొత్తాన్ని, ఈ యొక్క శ్రావణ మాసం ఎన్నో సిరి సంపదలను అష్టైశ్వర్యాలను అమ్మవారు మనకు కలగజేస్తుందని ఈ శ్రావణ మాస విశిష్టత. అలాగే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఎందుకు మనం పూజించాలి, మరి ఇతర దేవతలను ఎందుకు మనం ఎక్కువగా ఈ మాసంలోనే ఎక్కువ లక్ష్మీని ఎందుకు ఆరాధిస్తామంటే, శ్రావణం అంటే శ్రవణం అంటే వినటం, మాసం అంటే నెల. ఈ శ్రవణం అనేటువంటి విషయాన్ని ఎందుకు వచ్చిందంటే, అమ్మవారు స్వామివారికి ఎప్పుడైనా మనం విన్నవించుకున్నప్పుడు మన కోరికలు కానీ ఏవైనా విషయాలను మనం ఇంట్లో కానీ ఏదైనా తెలియజేయడానికి మనం ముందుగా మన అమ్మను ఆశ్రయిస్తాం. మన ఇంట్లో కానీ మన తండ్రికి ఏదైనా విషయాన్ని మనం తెలియజేయాలంటే, ఒక కారు కావాలన్నా, ఒక సైకిల్ కొనుక్కోవాలన్నా, ఒక బైక్ కొనుక్కోవాలన్నా, మనం ఏదన్నా విషయాన్ని జీవో పాస్ చేయాలంటే మనం ఎవరి ద్వారా వెళ్తాం? అమ్మ ద్వారా మనం తండ్రి దగ్గరికి వెళ్తాం. కనుక శ్రవణం అంటే అమ్మ చక్కగా వింటుంది కూర్చొని. ఈ మాసమంతా కూడా భక్తులు చెప్పేటువంటి ఏ విషయాన్నైనా, భక్తుల కోరిక ప్రతీది ఏ విషయాన్నైనా కానీ అమ్మవారు అక్కడ కూర్చొని ఈ శ్రవణ మాసం అంతా కూడా భక్తులు చెప్పేటువంటి కోరికలన్నీ కూడా శ్రవణం చేస్తూ స్వామికి చేరవేస్తూ మనకు ఉన్నటువంటి ఈ ఇష్టాది ఐక్యాది అభిష్టాల కార్యక్రమాలన్నీ కూడా, మన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శ్రవణం చేస్తూ అమ్మవారు స్వామివారికి చేరవేసి మన అందరి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుందట. అందుకని దీనికి శ్రావణ మాసం అనేటువంటి పేరు వచ్చింది. శుక్రవారం, శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారము, శ్రావణ శనివారము, శ్రావణ సోమవారము, ఇట్లా అతి ముఖ్యమైనటువంటి రోజులు ఉన్నాయి. సోమవారం వెళ్ళి స్వామిని శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో స్వామిని దర్శిస్తారు. అలాగే శ్రావణ మాసంలో శుక్రవారం లక్ష్మీని ఆరాధిస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. శనివారం వచ్చేసరికి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉంటాయి. ఎందుకు అంటే, మరి శ్రావణ మాసంలో అంతా లక్ష్మీదే కదా వైభవం, మరి ఇవన్నీ కూడా ఎందుకు అంటే వెళ్ళి మళ్ళీ శివుని దర్శించడం సోమవారం, శనివారం వచ్చి మళ్ళీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం ఎందుకు అంటే, మరి అమ్మను ఎట్లా అయితే కొలుస్తామో తండ్రిని కూడా మనం అట్లానే చూడాలి. కనుక సోమవారం వెళ్ళి ఆ స్వామిని దర్శించడం, శివాలయానికి వెళ్ళి స్వామిని ఆరాధనలో పాల్గొనడం, అలాగే శనివారం వచ్చి మళ్ళీ స్వామిని వేడుకోవటం అనేది అనాది కాలంగా వస్తున్నది. అలాగే ఈ శ్రావణ మాసంలో అతి ముఖ్యమైనటువంటి వ్రతాలు ఉన్నాయి. ఆ వ్రతాల్లో అతి ముఖ్యమైనటువంటి వ్రతం ఏది అంటే వరలక్ష్మి వ్రతం. ఆ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో 2వ శుక్రవారంగాను లేదా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, ఎప్పుడైతే శ్రావణ పౌర్ణమి ఉందో ఆ శ్రావణ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉందో దాన్ని వరలక్ష్మి వ్రతం కింద మనం భావిస్తూ ఉంటాం. ఈ వరలక్ష్మి వ్రతం రోజు స్త్రీలంతా కూడా చక్కగా ఉదయాన్నే ప్రాతకాలంలో తలస్నానం చేసి చక్కగా శుచేటటువంటి వస్త్రాలన్నీ కూడా ధరించి చక్కగా వ్రతాన్ని కలశాన్ని ఏర్పాటు చేసుకొని అందులో లక్ష్మీ అమ్మవారిని ఆవాహనం చేసి షోడశోపచారాలతోటి అమ్మవారిని ధ్యానించి పూజించి 5 లేదా 9 మంది ముత్తైదువులకు వాళ్ళు వాయనం ఇచ్చుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి తన భర్త, తన కుటుంబం అంతా కూడా క్షేమంగా వర్ధిల్లుతుంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా వారికి లక్ష్మీ అమ్మవారి కృప ఉంటుంది అని చెప్పి మన పెద్దలంతా కూడా మనకి ఈ వ్రతాన్ని ఉపదేశం చేశారు, వరలక్ష్మి వ్రతాన్ని.
అలాగే ఈ శ్రావణ మాసంలో మరికొన్ని ఉత్సవాలు ఉంటాయి. మనకి రాఖీ పౌర్ణమి అనేటువంటి సోదరిమణులకు ఎంతో వాళ్ళ బంధాన్ని ఇంకా బలపరచడానికి ఒక రాఖీ పౌర్ణమి అనేటువంటి ఉత్సవం ఉన్నది. అలాగే మనకి ఈ శ్రావణ మాసంలోనే శ్రావణ బహుళాష్టమి, అంటే శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజే మనకి శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఈ శ్రావణ మాసంలోనే మనకి వస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మనకి ప్రత్యేకించి ఆండాల్ గోదా అమ్మవారి తిరునక్షత్రం, శ్రీ వైష్ణవాలయాల్లో జరిగేటువంటి గోదా అమ్మవారి తిరునక్షత్రం కూడా ఈ మాసంలోనే మనకి వచ్చింది. అలాగే ఇక ఈ శ్రావణ మాసంలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి ఉన్నాయంటే శ్రావణ మాసంలో ఎక్కువగా దైవ చింతన ఉంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా అత్యంత లాభాలు మనకి కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే స్వామిని అమ్మని ఎట్లయితే మనం కొలుస్తూ ఉంటామో నిత్యం, ఇప్పుడు మనకి ధనుర్మాసంలో ఈ మార్గశిరసంలో డిసెంబర్ నెలలో ఎక్కువగా నెల రోజుల పాటు అయ్యప్ప దీక్షలను ఉంటాయి. అయ్యప్ప స్వామి మాలలు ఎట్లయితే వేసుకుంటారో మనకి ఈ శ్రావణ మాసం కూడా లక్ష్మిని ఆరాధించి అంతే గొప్పగా, ఇప్పుడు ఎట్లయితే మనం ఒక మాలను స్వీకరించి ఆ మాల ఉన్నంత వరకు ఎంత నియమనిష్టలతోటి ఉంటామో అలాగే ఈ శ్రావణ మాసం కూడా అమ్మని కొలిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలయాన్ని సందర్శించే వాళ్ళు కూడా ప్రతి ఆ నెల మొత్తం కూడా చక్కగా ఎక్కువ శాతం అమ్మవారిని ధ్యానించడం, కుంకుమార్చనలు, సామూహిక కుంకుమార్చనలు ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొని అమ్మను ఆశ్రయించి ఎటువంటి ఈ వేరే ఉద్దేశమైనటువంటి ఆహారాన్ని, ఎక్కువగా సాత్విక ఆహారాన్ని తీసుకోవటం మంచిది. మాంసాహారం కంటే ఎక్కువగా సాత్విక ఆహారం తీసుకొని అమ్మను ప్రార్థిస్తే మన ఇంట్లోనే ఎక్కువగా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.